అవకాశాలు ఇప్పిస్తానంటూ వాడుకున్నాడు. ఆయన భార్యే ఫోన్ చేసి తన భర్తకు పడక సుఖం అందించమని పిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. లేదంటే ఇల్లు టాపు లేచిపోయేదట. ఇంతకీ తారను వ్యభిచార వృత్తిలోకి దించిన ఆ కథానాయకుడెవరు? అతగాడి అమ్మాయిల పిచ్చి తారకు తిప్పలు తెచ్చిపెట్టిందా? ఆడియో టేపుల్లో ఉన్న వాయిస్ ఆ యాక్షన్ హీరోదేనా? మాఫియాను తలపిస్తున్న తార ఎపిసోడ్. వందల మంది అమ్మాయిలను రొంపిలోకి దింపిన జాణ. తారను వ్యభిచారిణిగా మార్చిన ఆ పోలీస్ పాత్రధారి ఎవరు? ఆవేశ పాత్రలకు మారుపేరైన ఆ హీరోకి ఇంత సీనుందా? తారకు ఆ హీరోకు ఉన్న లింక్ ఏమిటి? సినీ వినీలాకాశంలో తలుక్కుమనాలని ఉవ్విళ్లూరే కన్నెపిల్లలకు తార జీవితం ఓ పాఠం. సినిమాల్లో వేషాలేయాలని ఉన్నవారిని కన్నవారిని వదిలేసి ఇంట్లో నుంచి జంపయ్యే అమ్మాయిలకు తార ఎపిసోడ్ ఓ ఉదాహరణ. ఎస్, స్వతహాగా తార నైజం ఇది కాదు. ఇంటర్లోనే క్లాస్మేట్ తో ప్రేమాయణం నడిపి ఇంట్లో నుంచి పారిపోయిన రావిళ్ల రాజేశ్వరి ఎవ్వరూ ఊహించని విధంగా టీవీల్లో తడుక్కుమంది. సినిమాలో మంచి పేరు తెచ్చుకొని కాదు, వ్యభిచార కేసుల్లో ఇరుక్కొని వెండితెర మీద వ్యామోహంతో 2005లో బిక్కుబిక్కుమంటూ ఫిల్మ్ నగర్ లో అడుగుపెట్టిన రాజేశ్వరి ఎన్నో డక్కా మొక్కీలు తిన్నది. రాజేశ్వరి పేరుతోనే కనీ కనిపించని వేషాలేసింది. అదృశ్యం, రాకెట్, ప్రియసఖి వంటి చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. అప్పుడే ఆమెకు పోలీస్ పాత్రల్లో తన స్టైల్ చూపించే ఆ హీరో పరిచయమయ్యాడు. హీరోయిన్ వేషం ఇప్పిస్తానని హ్యాండ్ ఇచ్చాడు. ఆమె ఒంపు సొంపులను ఆస్వాదించాడు. ఈలోగానే తార పోస్ట్ లైఫ్ కు అలవాటు పడింది. ఖర్చు పెరిగిపోయింది. వేషాలిచ్చే నిర్మాతలు కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోలేదామెకు. అప్పుడు ఆ హీరో గారే ఆమెకు దారి చూపించారు. అతగాడి ప్రోద్బలంతోనే వ్యభిచార వృత్తిలోకి దిగింది. అమ్మాయిల పిచ్చి బాగా ఉన్న అతగాడు రోజు తారను తన ఇంటికి పిలిపించుకునేవాడు. ఆమె వెళ్లకపోతే ఇంట్లో గొడవలు జరిగేవి. భార్యను చావబాదేవాడట. విడాకులిస్తానని బెదిరించేవాడట. దీంతో ఆ హీరో భార్యే తారకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచేదట. రాను రాను కొత్త అమ్మాయిలను తీసుకురమ్మంటూ ఆ హీరో గారు తారపై ఒత్తిడి చేసేవాడు. అలా ఉద్యోగాలు, సినిమాల పేరులతో వలవేసి పట్టుకున్న ఎందరో అమాయక యువతులను ఆ హీరో గారి కామదాహానికి బలి చేశానని పోలీసుల కస్టడీలో వివరించింది తార. అతగాడి వల్ల తన జీవితం నాశనమైపోయిందని వాపోయింది. మొదట ప్రమీల అనే ఆమెతో కలిసి బిజినెస్ చేసిన తారా చౌదరి తర్వాత తానే కంపెనీ తెరిచింది. తారా పతనం వెనుక నలుగురు మగాళ్లు. దారి తప్పిన ఓ ప్రముఖ హీరో, జయంత్ అనే గుట్కా వ్యాపారి, తార భర్త అయిన దుర్గా ప్రసాద్, తార అసిస్టెంట్ హనీఫ్. తారా సెక్స్ మాఫియాకు ఎవరెవరు ఎలా సహకరించారనే దాని మీద కూడా పోలీసులు తార నుంచి సమాచారం రాబట్టారు. పాత బస్తీకి చెందిన జయంత్ అనే గుట్కా వ్యాపారిని తార బుట్టలో వేసుకుంది. జయంత్ ఎంతకైనా తెగించేవాడు. జయంత్ ను అడ్డు పెట్టుకునే బిగ్ షాట్స్ ను బ్లాక్ మెయిల్ చేసింది తార. అతని పేరు చెప్పుకునే భారీ మొత్తంలో డబ్బు సంపాదించింది. ప్రముఖుల రాసలీలల సీడీలను జయంత్ వద్దే దాచిపెట్టేది. తార కోసం జయంత్ ఓ గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. తార ఎక్కడికి వెళ్లినా అతగాడి మనుషులు కాపలా కాసేవారు. గుట్కా వ్యాపారంలో ఆరితేరిన జయంత్ కోట్లు వెనకేశాడు. బంజారా హిల్స్ లోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వెనుకున్న జయంత్ గెస్ట్ హౌస్ కు తార అమ్మాయిలను సప్లై చేసేది. ఆ ఏరియాలో ఉండే వీఐపీల కోసం యువతులను గెస్ట్ హౌస్ కు పంపిస్తూ ఉండేది. భర్త సహకారంతో రికార్డు చేసిన శృంగార చిత్రాలను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన హనీఫ్ సీడీలుగా మార్చేసేవాడు. తాను అరెస్టు కావడానికి 2 రోజుల ముందే హనీఫ్ ఓ పెళ్లికి హాజరవడానికి ముంబై వెళ్లాడని తార పోలీసులకు తెలిపింది. ప్రముఖులకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్స్ ఎన్నో అతని వద్ద ఉన్నాయని చెప్పింది. తారా చౌదరికి ప్రాణహాని ఉందా? తారా చౌదరి కేసు ఏ మలుపు తిరగబోతోంది? ఆమె టేపులు ఎవరి కొంపలు కూల్చబోతున్నాయి?
చెంచల్గూడ జైలులో ఉన్న తార తన ప్రాణాలకు ముప్పు ఉందని పదే పదే పోలీసులకు చెప్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున తన తమ్ముడు, భర్త, లాయర్ను తప్ప ఎవరినీ కలవనేనని తార జైలు అధికారులకు ఓ లేఖ రాసింది. మార్చి 31న అరెస్టు కాకపోయుంటే తార భర్తతో సహా ఇప్పటికే బెంగళూరులో సెటిల్ అయి ఉండేది. ఈ నెల 2న ఆమె బెంగళూరుకు మకాం మార్చాల్సి ఉంది. ఈలోగానే ఆమె జీవితం ఎవ్వరూ ఊహించని మలుపు తిరిగింది.